హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఈ రోజు వీడియోలో అయితే క్రాస్ కట్ లంగా ఎలాగా కటింగ్ చేయాలన్నది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీ లంగాలు మీరు కుట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే లైక్ చేసి వీడియో కంటిన్యూగా చూడండి. నేనైతే ఏమి కొలతలు అయితే ఏం చెప్పట్లేదండి. జస్ట్ ఆది లంగాతో మీ లంగా ఎలా కట్ చేసుకోవాలో సింపుల్గా, ఎక్కువ కొలతలు ఏమీ లేకుండా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మీరు మీ యొక్క ఆది లంగాను ఒకటి తీసుకోండి. అలాగే కట్ చేసుకునే ముక్క అదే నేను ఈరోజు పెద్ద సైజు అయితే చూపిస్తున్నాను. ఏ సైజు వాళ్ళకైనా ఎలా పెట్టుకోవాలో నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీ సైజుని బట్టి లంగా అయితే తీసుకోవచ్చు. చిన్న సైజు అయితే 2 మీటర్లు సరిపోతుంది. కొంచెం పెద్ద సైజు అయితే 2.5, అందుకంటే పెద్దదైతే 2.5 తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ అయితే నడుం బద్ది తీసుకుందాము. దీనికి ఏమీ అంచనా ఏం లేదండి. కొంచెం వెడల్పుగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ సైజు వెడల్పుగా మీరైతే మడత పెట్టేసుకోండి. ఫస్ట్ నిలువు మడత అండి. జస్ట్ మనం కొన్నప్పుడు ఎలా ఉంటుందో ఓపెన్ చేసి నిలువుగా మడత పెట్టేసుకుని దాన్ని అయితే కట్ చేసేసుకుందాం. చూపిస్తాను. వీడియోని మీరు క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎలా కట్ చేస్తున్నాను అన్నది. నేను చెప్పడం కంటే నేనైతే క్లియర్గా చూపించాలని కొంచెం వీడియో లెంత్గా ఉన్నా అలాగే పెట్టేశాను. ఎందుకంటే ఫాస్ట్గా చూపించినా మీకు అర్థం కాకపోవచ్చు. ఇవి చూడడానికి ఈజీగా అనిపిస్తుంది కానీ ఒక్కొక్క దగ్గర మిస్ అయితే మళ్ళీ లంగా సెట్ అవ్వకపోవచ్చు. అందుకని చెప్పి క్లియర్గా అయితే వీడియోని చూడండి, స్కిప్ చేయకండి, అప్పుడే అర్థమవుతుంది. ఇక్కడ నడుం బద్ది ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు తీసుకోవచ్చు. కొంచెం పెద్దగానే తీసుకోండి. చిన్నది తీసుకుంటే మళ్ళీ మడత పడిపోవడం లాంటివి ఉంటుంది. ఆల్మోస్ట్ ఇది మన 4 ఫింగర్స్ పెడితే ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పు. కొలత అయితే ఏమి ఉండదండి. నేను చెప్పాను కదా, జస్ట్ అంచనాగా తీసేసుకోవడమే. మీకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనుకుంటే మీ ఆదిలంగా తీసుకుని దానికి ఉన్న వెడల్పు కంటే ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోండి. ఎందుకంటే రెండు వైపులా మనం అంటే ఖర్చు ఉంటుంది కదండి, దానికి తగ్గట్టుగా అయితే తీసుకోండి. లేకపోతే నేను చూపించినట్టుగా జస్ట్ అంచనాగా అయితే తీసేసుకోండి. అది ఒక పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం బొందుకు కూడా ఇందులోనే తీసేసుకుంటాము. ఒకవేళ మీకు సైజు ఇప్పుడు ఈ నడుం బద్ది సరిపోకపోతే ముక్క అతుక్కోవడం కూడా నేను చూపిస్తాను. దానికి కూడా క్లాత్ ఇక్కడే తీసేసుకుంటాం మనం. ఫస్ట్ లంగా కటింగ్లలో తీయాల్సింది మనం నడుం బద్ది అలాగే బొందు కోసము, లాడా అంటాం కదా, దానికోసం అంతే. ఈ రెండింటి కోసమే, మిగతాదంతా మీకు ఈజీగానే ఉంటుంది. ఇక్కడ లాడాకు కూడా జస్ట్ ఒక 2 ఇంచెస్ అనుకోండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. 2 ఇంచెస్ మడత పెట్టుకుని తీసేసుకుంటున్నాము. ఒకవేళ మీకు ముక్క ఎక్స్ట్రా పడుతుంది అనుకుంటే కొంచెం వెడల్పుగా తీసుకోండి. తీసుకొని ఇందులో ముక్కనే మనం సగం నడం ముక్కగా అతుకుతాము. నేను మీకు అది అతకడం అవన్నీ కూడా స్టిచ్చింగ్లో క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ జస్ట్ ఎంత కావాలి అంత వెడల్పు. మనకి లాడ ఎక్కువ వెడల్పు అవసరం లేదు కాబట్టి ఎక్కువ వెడల్పుగా ఏం తీసుకోవసరం లేదు. జస్ట్ 2 ఇంచెస్ అలా తీసుకోండి, సరిపోతుంది. మడత పెట్టుకున్నప్పుడు మాత్రం సమానంగా పెట్టుకోండి, లేకపోతే ఎగుడు దిగుడు వచ్చి మళ్ళీ మనకి కుట్టడంలో కొంచెం ఇబ్బంది అవుతుంది, క్రాసులు వస్తే. అందుకని చెప్పి ఇక్కడ జాగ్రత్తగా మడతలు సమానంగా వచ్చినవి లేదో చూసుకుని మాత్రమే కట్ చేసుకోండి. ఇందాక నడుము బద్ది తీసుకున్నప్పుడు కూడా మీరు లంగా క్రాసులు అయ్యి ఉన్నాయో లేవో చూసుకుని ఏదన్నా వారిని క్రాస్ ఉంటే కట్ చేసేసుకోండి. లేకపోతే నడుము బద్ది మనం కుట్టిన తర్వాత ఎగుడు దిగుడు రావచ్చు. మాకు ఇక్కడ అలాగే లంగా చిన్న క్రాస్ ఉంది, అందుకే మీరు ఇక ఈ మోల్ చూస్తుంటే చిన్న క్రాస్ కనిపిస్తుంది కదా, దాన్ని తర్వాత కట్ చేసేసాం మేము. మడత పెట్టుకున్నప్పుడే మనం చూసుకుని జాగ్రత్తగా అయితే కట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి వాళ్ళు షాప్లో కట్ చేసినప్పుడు కూడా అలా రావచ్చు. అవన్నీ జాగ్రత్తగా చూసుకుని మడతలు కూడా సమానంగా పెట్టుకోండి. మనం ఫోల్డింగ్స్ చేసినప్పుడు కూడా కొంచెం అటు ఇటుగా ఫోల్డ్ చేసినా మళ్ళీ లంగాలో స్టిచ్చింగ్ తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని చెప్పి నీట్గా అయితే మడత పెట్టుకుని కట్ చేసుకోండి. ఇక్కడతో అయితే మనకి కావాల్సిన ముక్కలు అయితే తీసేసుకున్నాము. ఇక్కడ నడుముకి ఎంత ముక్క అతుక్కోవాలన్నది అయితే చూపిస్తున్నాను నేను. నడుము ముక్క అతుక్కోవడం ఏముందంటే మన సైజు బట్టి ఉంటుందండి. ఒక్కొక్కరికైతే మనం కట్ చేసిందే సరిపోతుంది, బాగా చిన్న సైజు అయితే. లేకపోతే చిన్న ముక్క అలా యాడ్ చేసుకుంటాం కదా, అది మన లంగా సైజు పెట్టుకుని కట్ చేసుకోవాలి. మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆది లంగా ఇక్కడ వరకు వచ్చింది.
దానికి నేను ఒక చిన్న ముక్క అయితే యాడ్ చేసుకున్నాను, దానికంటే కొంచెం లూజ్ రావాలని చెప్పి. అలా మీ లంగాకి ఒకవేళ ఇలా సరిపోయింది అనుకోండి, మీరు ఇంకా క్లాత్ అవసరం లేదు, అతుక్కు అవసరం లేదు. ఒకవేళ పడుతుంది అనుకుంటే కనుక మనం లాడాకి తీసిన దాంట్లోనే ఎంత ముక్క పడుతుందో మనం కట్ చేసుకొని తీసేసుకోవాలి. క్లియర్గా చూడండి, ఇక్కడ జస్ట్ సరిగ్గా సరిపోయింది. కాకపోతే దీనికంటే కొంచెం లూజ్ రావాలని చెప్పి ఒక 4-5 ఇంచెస్ ముక్క అయితే యాడ్ చేసుకుంటున్నాము. కట్ చేసుకున్నప్పుడు కూడా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. వెడల్పు కింద పొడుగు అవన్నీ కూడా మళ్ళీ ఎగుడు దిగుడు వచ్చినట్టు అయిపోతుంది లంగా. మీరు కరెక్ట్గా కొలత పెట్టుకుని మీకు ఎంత సరిపోతుందో అంత అయితే కట్ చేసుకోండి. అది కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా మిగతా ముక్క ఉంటుంది కదండి, ఇప్పుడు మనం నడుం బద్దికి తీసుకున్న ముక్కలోనే మనకి ఇంకా లాడాకి కూడా కలిపి తీసాం కదా, ఇప్పుడు 2 ఇంచెస్ లాగా మనం కట్ చేసేసుకోవాలి. వీటిని లాడా కింద మనం కుట్టేసుకుంటాము. అదంతా మీకు స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కూడా మనం ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ముక్కలను అయితే నలపనివ్వకండి, మళ్ళీ నలిగిపోతే కుట్టేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ మీరు నేను ఎలా మడత పెడుతున్నానో చూడండి. మొత్తం లంగా నిప్పేసి దాన్ని అడ్డంగా ఒక ఫోల్డింగ్ చేయాలి. ఇలా చేసినప్పుడు మడతలు లేకుండా ఒకసారి ఇక్కడ వీడియోలో చూసినట్టుగా చేసుకోండి, లేకపోతే మడతలు ఉండి మళ్ళీ అటు ఇటుగా క్లాతులు కట్ అయిపోతాయి. సమానంగా మీకు అంచులు 2 సమానంగా ఉండేలాగా మడతలు ఏమీ లేకుండా చూసుకోండి. దాన్ని అయితే ఇంకొక ఫోల్డింగ్, ఇందాక అడ్డంగా వేసాం కదా ఫోల్డింగ్, ఇప్పుడు దీన్ని నిలువు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు ఐకోస్లో ఎన్నో ఉన్నాయేమో అంటే ఒక క్లాత్ లోపల చిన్నగా ఉండి అలా ఎన్నో ఉంటే మీరు సమానంగా అంచులు కట్ చేసేసుకుని నేను చూపించినట్టుగా ఫోల్డ్ చేయండి. మీకు చూపిస్తాను నేను మళ్ళీ క్లియర్గా మీకు ఇంకొకసారి కూడా చూపిస్తాను. లంగా అయితే 4 ఫోల్డింగ్స్ వస్తుందండి. అంటే ఫస్ట్ అడ్డంగా ఒక ఫోల్డ్ చేసాము, దాన్ని మళ్ళీ నిలువుగా ఒక ఫోల్డింగ్ చేసాము. ఇక్కడ పొడుగవి కూడా మనం లాస్ట్లో చూపిస్తాను మీకు ఎలా చేసుకోవాలి. ఇక్కడే మెయిన్ అండి లంగా కటింగ్, ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఒకటి ఇలా అడ్డంగా ఫోల్డ్ చేసాము, తర్వాత దీన్ని మళ్ళీ నిలువుగా ఫోల్డింగ్ చేస్తున్నాం. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మన ఇక్కడ నడుం లూజు ఇక్కడే చూసుకుంటాము, కొలత ఏముండదండి. నడుం లూజు నేను మీకు అంచనాగా చెప్పేస్తాను. చిన్న సైజు అయితే ఎలా పెట్టుకోవాలి, అలాగే పెద్ద సైజు అయితే ఎలా పెట్టుకోవాలి. ఇక్కడ ఒకసారి సమానంగా క్లాత్ని అయితే అడ్జస్ట్ చేసేసుకోండి. ఆ తర్వాత మనం ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా మడత ఎలా పెడుతున్నామో, క్రాస్గా పెట్టుకోవాలి మడత. అంటే మనం నడుం సైజ్ అయ్యి ఏమీ ఉండదు. ఇక్కడ చిన్న సైజ్ అయితే మీకు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, మీకు ఈ చివరికి పైన ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇటు సైడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, దాన్ని చిన్నగా పెట్టుకోవాలి. కింద ఒకటి వస్తుంది చిన్నగా, పైన ఒకటి వస్తుంది చిన్నగా. ఇది చిన్న సైజు వాళ్ళైతే, మీరు ఏ సైజు అయినా సరే. పెద్ద సైజు అయితే దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ వెడల్పుని తగ్గించుకుంటూ రావాలి. మనకి ఇక్కడ పెద్దగా కనిపిస్తుంది కదండి వెడల్పు, అది కింద మనకి కింద గేరా వస్తుంది. నడుముకైతే చిన్నగా ఉన్న చూసారా అంచు, అది పైన నడానికి వస్తుంది. మీకు సరిపోదు చిన్న సైజు అయితే అనుకుంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ క్రాస్ తగ్గించేసుకోవడమే. క్రాస్ తగ్గించేసుకుంటే నడుము లూజ్ పెరుగుతుంది. మీకు ఏ సైజుకి సరిపోతుంది ఎంత క్రాస్ అన్నది ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకుని కట్ చేసేసుకోవడమే. నేను ఇక్కడ పెద్ద సైజు కట్ చేస్తున్నానని ఆల్రెడీ మీకు చెప్పాను కాబట్టి మేము ఎక్కువ క్రాస్ తీసుకోలేము. మీరు ఎక్కువ క్రాస్ తీసుకుంటే నడుము లూజ్ తగ్గిపోయి కింద లంగా గేరా పెరుగుతుంది. ఒకవేళ మీ చిన్న సైజు అయితే ఎక్కువ గేరా తీసుకోండి, నడుము సైజు చిన్నది ఉండి కింద గేరా ఎక్కువ వస్తుంది. లేదు పెద్ద సైజు అనుకుంటే కనుక మేము చూపిస్తున్నట్టుగా వెడల్పు తీసేసుకోండి. అంతే అండి, చాలా ఈజీ. మనం సైజ్ అన్నది ఇప్పుడు మనము నడుం బద్ది తీసాం కదా, అక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ నడుం బద్ది మీ లంగా సైజుకి బట్టి వెడల్పు తీసేసుకుంటే ఇది మనం యాడ్ చేసేసుకోవడమే. చూపిస్తాను మీకు అది కూడా. ఇక్కడే మన లంగా పొడుగు కూడా చూసేసుకుంటాం. లంగా పొడుగు అన్నది ఇంకా మనం పెంచడానికి అయితే ఏముండదు, ఆల్రెడీ మనం ఇదే పొడుగే ఉంటుంది. మనకి ఎంత సైజు కావాలో అంత ఫోల్డింగ్ చేసుకుంటాం. ఇక్కడ చూపిస్తాను చూడండి, మొత్తం మామూలుగా క్లాత్ లంగా బార్ ఉంది. ఇప్పుడు మనం పైన నడుం బద్ది కనిపిస్తుంది కదండి మీకు, దాన్ని ఫోల్డింగ్ చేసుకుంటాం. కింది ఎగస్ట్రా వచ్చిందంతా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది లంగా. ఇంకా మీరు పొడుగైతే మీకు ఇంతకంటే ఎక్కువ ఫోల్డింగ్ తగ్గిపోతుంది. చిన్న సైజు అయ్యే కొద్దీ ఫోల్డింగ్ ఎక్కువ పెరుగుతుంది.
అంతే. మనం ఇందాక నడుం బద్ది కట్ చేసుకున్నాం కదా, అది కూడా పెట్టుకుని ఎంత పొడుగుందో చూసేసుకోండి. ఈ మిగతాదంతా మనం కింద డిబ్బీ పెట్టుకుంటాం కదా, దాంట్లోకి వెళ్ళిపోతుంది. అంతే అండి, లంగా అయితే చాలా ఈజీ. ఇప్పుడు మనం ఫోల్డింగ్ పెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం ఫోల్డింగ్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవడం. ఇంకా మనం ఇక్కడ శుద్ధ పెట్టి గీయడం కానీ ఏది ఉండదండి, చాలా ఈజీగా చెప్పాను కదా నేను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. జాగ్రత్తగా కట్ చేసుకోండి. మీరు కట్ చేసుకున్నప్పుడు కొంచెం అటు ఇటు కట్ చేసినా లంగా మళ్ళీ టైట్ అవ్వడం, చుంచులు రావడం ఎలా జరుగుతుంది. కాబట్టి కట్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి, సరిపోతుంది. అక్కడ మడత ఎలా ఉందో జాగ్రత్తగా కట్ చేసుకుంటూ వచ్చేయాలండి. కొంచెం అటు ఇటు కూడా కట్ చేయకూడదు, మళ్ళీ తేడా వచ్చేస్తుంది. సమానంగా మనం ఫోల్డ్ చేసిన ఆనమాలు బట్టి కట్ చేసేసుకుంటూ వచ్చేయడమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఇలా చివరి దాకా కట్ చేసేసుకోండి, కొంచెం మెల్లిగా. అటు ఇటుగా కట్ అయినా మళ్ళీ, అంటే ఇది 4 ఫోల్డింగ్స్లో ఉంది, కొంచెం దలసరిగా ఉంటుంది కాబట్టి కట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. చూసుకుని జాగ్రత్తగా కట్ చేసేసుకోండి. ఇక్కడ కటింగ్ అయిపోయింది. చూడండి ముక్కల్ని ఎలా అడ్జస్ట్ చేయాలి, అంటే ఎలా పెట్టి కొట్టాలో ఒకసారి చూపిస్తున్నాను. మిడిల్లో పెద్దది ఉంటుంది, అంటే మనం కట్ చేసిన పీస్లో ఒకటి పెద్ద ముక్క వస్తుంది, మిగతా అటు ఇటు చిన్న పీసెస్ ఉంటాయి. వాటిని ఫస్ట్ సెంటర్లో పెద్దది పెట్టుకుని అటు ఇటు సైడ్లు చిన్నవి వస్తాయి. కూరాలు ఉంటాయి చూసుకోండి, కూరాలు రెండు కూడా బయటకే ఉండాలి. అటు సైడ్ది బయటకు వస్తుంది, ఇటు సైడ్ బయటికి. కూరాలు లేని ముక్కని మనం అతుక్కోవాలి. మీకు ఇవన్నీ కూడా నేను స్టిచ్చింగ్లో క్లియర్గా చూపిస్తానండి, మీకు ఇక్కడ అర్థం అవ్వకపోవచ్చు. స్టిచ్చింగ్లో అదే జూమ్లో పెట్టి ఎలాగా అతుకుతున్నామో అన్నది చూపిస్తాను. ఇక్కడ మీకు ఒకసారి చూపించాలని చెప్పి నేను ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను. చూడండి, చిన్న సైజు అంటే క్లాత్ కట్ చేసాం కదండి, నడుం సైడ్ చిన్న సైజు ఉన్నది నడుం సైడ్ వస్తుంది, గేరా పెద్దది ఉన్నది కిందకు వస్తుంది. మన ఇక్కడ పెద్ద సైజు కాబట్టి పెద్దగా తేడా ఏం రాదు, కొంచెం తేడా వస్తుంది. మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది కదా. పైన సన్నము, కిందకు వచ్చే కొద్దీ వెడల్పు ఉన్నది కింద పెడతాము, సన్నగా ఉన్నది పై నడునికి వస్తుంది. ఇప్పుడు మనం నడుం బద్ది ఎంత వెడల్పు ఉందో చూసుకుని దానికి దీన్ని ఫస్ట్ ఇటు ఇటు యాడ్ చేసుకుని తర్వాత నడుం బద్దికి యాడ్ చేసుకోవడమే, అంతే. ఇక్కడ కటింగ్ అయిపోయింది. ఎలా పెట్టుకోవాలో కూడా మీకు చూపించేసాను, క్లియర్గానే చూపించాను అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్లు ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇంతేనండి, చాలా ఈజీ లంగా కటింగ్ అయితే. ఇది కూడా కొలతలు లేకుండా ఎలా కట్ చేసుకోవాలో మీకు అయితే చూపిస్తాను కదా. ఇప్పుడు మనం వీటిని జాగ్రత్తగా పెట్టేసుకుని నెక్స్ట్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ఎలా చేయాలో. ఇక్కడ పెద్ద ముక్కలు రెండు ఒక దగ్గర పెట్టుకున్నాం, దీనిపైన చిన్న ముక్కలను కూడా వేసేసుకుని ఇక ఫోల్డింగ్ చేసి ఉంచేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో అయితే ఇది ఎలాగా కుట్టాలన్నది అయితే నేను షేర్ చేస్తాను. మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.